10 మందిలో మినిమము 7 మెంబర్స్కి ఈ ప్రాబ్లం తోటి లేడీస్ ఎస్పెషల్లీ ఓన్లీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్. జెంట్స్కి వచ్చామనుకోండి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం. ఈ ప్రాబ్లం తోటి ఇన్ఫర్టిలిటీ తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ అమ్మాయిలనే కాదు కదా, అబ్బాయిల్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా డిప్రెస్ అవుతున్నారు. దీనికి రీజన్స్ ఫస్ట్ థింగ్ చెప్పుకున్నాము అంటే ఫస్ట్ స్ట్రెస్, బాగా ఆలోచించడము, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడము, నిద్రలేమి సమస్య. వీటికి అంటే లేడీస్లో అయితే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్ కౌంట్ తక్కువ ఉండడము, ఎగ్ రిలీజ్ అనేది చాలా తక్కువ ఉండడము. జెంట్స్లో అయితే మనం స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండడం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మనకు మెయిన్గా శారీరక స్ట్రెంగ్తే కాదండి, ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీగా ఉన్నాను, హెల్దీగా ఉంటాను, ఈ ఆలోచనతోటి వెళ్ళాలి. సో మన లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకోవాలి. జెంట్స్ అయితే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని చెప్పి జిమ్స్కి వెళ్ళడం, ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక తగ్గించేసేసేయండి. యోగాలో ది బెస్ట్ ఆసనాస్ ఉంటాయి, ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మనకు రిజల్ట్ బాగుంటుంది. లేడీస్ అయితే అసలు మాకు ఇంటి పనితో సరిపోతుందండి, మాకు తీరిక లేదు అన్న మాట నుంచి పక్కన పెట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తూ మంచి డైట్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక మంచి టెక్నిక్ కూడా చెప్తాను ఇద్దరికి సరిపోయేలాగా. ఈ టెక్నిక్ తోటి రెగ్యులర్గా కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా విత్ ఇన్ 6 monthsలో మీరు గుడ్ న్యూస్ అనేది వింటారు. ఏంటి అంటే ఒక పెద్ద టబ్ తీసుకోండి, చాలా పెద్ద టబ్, మనం కూర్చుంటే సరిపోయేంత టబ్, ఇలా చక్కగా కూర్చునేంత టబ్స్ దొరుకుతాయి. ఆ టబ్ తీసుకొని గోరువెచ్చని నీళ్లు మన నాభి స్థానం వరకు అంటే మన నావెల్ రీజియన్ వరకు వచ్చేలాగా వాటర్ పోసేసుకొని ఇలా కూర్చోవాలి. డైలీ మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ ఒక 10 minutes ఇలా కూర్చున్నారనుకోండి, మన యూట్రస్ అండ్ ఓవరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా మెల్లమెల్లగా తగ్గుతాయి. ఈ ప్రాక్టీస్ని మనం యోగాలో ఇదొక వాటర్ థెరపీ అంటారనమాట. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ బాగుంటుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఉసిరి పౌడర్ దొరుకుతుంది, ఉసిరి ఆమ్ల పౌడర్ని తేనెలో రంగరించుకొని భోజనం చేసేసిన తర్వాత పడుకునే ముందు 1 స్పూన్ ఇద్దరూ తినాలి. సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది. మార్నింగ్ లేవంగానే గుప్పెడు తులసి ఆకులు తినడం, ఇది న్యాచురల్ రెమెడీ. మనకు ఎగ్ కౌంట్ పెరగడం కోసము, స్పర్మ్ కౌంట్ పెరగడం కోసము న్యాచురల్ రెమెడీ. వీటితో పాటుగా వాటర్ కంటెంట్ కూడా బాగా ఉండేలాగా చూసుకోండి. డైలీ మినిమం 3 liters ఆఫ్ వాటర్ తాగేలాగా చూసుకోండి. వీటితో పాటుగా ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను, ఫాలో అవుదాము. మనకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఒక 3 months ప్రాక్టీస్ చేసేటప్పటికే రెగ్యులర్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని 3 months లోపలే మీకు రిజల్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. 6 months లోపల పీసీఓడి ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఫస్ట్ మనము బద్ధకోణాసన, బటర్ఫ్లై. లెగ్స్ ని సోల్స్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకొని ఇలా టోస్ ని టైట్ చేసి అప్ డౌన్ 1 స్లోగా చేయండి, 2 3 4 5 6 7 8 9 10 బాగా కిందకు వచ్చే, ఎంత వీలైతే అంత కిందకు వచ్చేలాగా ప్రెస్ చేసి ప్రెషర్ ఇచ్చి బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచుకోండి. నెక్ అప్ మెయింటైన్. దెన్ ఎక్సేల్ డౌన్. ఒక 10 seconds అలా ఉన్న తర్వాత ఎక్సేల్ డౌన్. చూడండి, నీస్ కంప్లీట్ గా కిందకు వచ్చాయి, స్పైన్ కంప్లీట్ గా స్ట్రెచ్ అయ్యింది. డీప్ బ్రీత్ ఇన్ అప్, breathe out, down, breathe in, up. ఇలా స్లోగానే ప్రాక్టీస్ చేయాలి. breathe out, down, breathe in, up, inhale, center. ఇలా 2 to 3 times. ఫస్ట్ ఒక 10 times అప్ డౌన్ మూమెంట్ చేస్తారు, రిలాక్స్ అవుతారు.
మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. ఇలా 2 to 3 టైమ్స్ ఎంత వీలైతే అంత స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇలా కూర్చోడానికి మాక్సిమం కిందకి ప్రెస్ చేసి కూర్చోడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆసనాకి వెళ్ళిపోదాం. మనం లైన్ పొజిషన్ లో పడుకొని సేతుబంధాసన చూడండి. నీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని వీలైతే యాంకిల్స్ ని ఇలా పట్టుకోండి. రావట్లేదు అంటే మనం పామ్స్ ని హీల్ పక్కన ఉంచేసేయచ్చు. స్లోగా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అబ్డోమినల్ మజిల్స్ ని టైట్ చేసి హిప్ అప్ చేయండి బ్రీత్ చేస్తూ. ఇవి కూడా చాలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. ఇన్హేల్ అప్, హోల్డ్ చేసి మెయింటైన్ చేయండి. 2 ఇలా ఇక్కడ కౌంట్ అవసరం లేదు, ఇన్ని సెకండ్స్ ఉండాలని ఏం లేదు. మనం ఎంత టైం ఉండగలుగుతామో అంత టైము మన అబ్డోమినల్ మజిల్స్ ని గమనిస్తూ స్క్వీజ్ చేస్తూ ఉండాలి. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. మనకు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా రిజల్ట్ బాగుంటుంది. స్లోలీ డౌన్. ఇలా సేతుబంధాసన లెగ్స్ ని ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ లైన్ పొజిషన్ లో కూడా ఇలా లెగ్స్ ని ఫోల్డ్ చేసుకోవాలి. బటర్ఫ్లై లాగా తీసుకోవాలి. ఇక్కడ కూడా జాయిన్ చేసి డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. కంప్లీట్ గా ఇక్కడ కూడా థైస్ ఎంత వీలైతే అంత ఓపెన్ చేసి డౌన్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో కూడా హిప్ అప్ హిప్ డౌన్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్ చేసి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఎక్సేల్ డౌన్. డీప్ బ్రీతింగ్. తర్వాత ఈ థైస్ కింద 2 పిల్లోస్ పెట్టుకోండి. కొంచెం ఎత్తుగా పిల్లోస్ పెట్టుకుంటే ఈ లెవెల్లోకి వస్తుంది. మనకు పొట్టను లోపలికి స్క్వీజ్ చేసి పొట్ట మీద 2 చేతులు ఇలా ఉంచి మినిమం 2 to 5 minutes అనేది ఇక్కడ రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దెన్ మెల్లగా లెగ్స్ ని శవాసనలోకి రిలీజ్ చేసుకొని శవాసనలో కూడా 2 minutes రిలాక్స్ అవ్వండి. శవాసన అనగానే జస్ట్ కాళ్ళని చేతుల్ని ఫ్రీగా వదిలేసి నిద్రపోవడం అనుకుంటారు. కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ ని రిలాక్స్ చేస్తూ టోస్ దగ్గర నుంచి టోస్, హీల్స్, కఫ్ మజిల్స్, నీస్ ఇలా ఒక్కొక్క పార్ట్ ని అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ చేయడము శవాసన. శరీరాన్ని శ్వాసని కలపడం, మనస్సులో ఎలాంటి ఆలోచన లేని స్థితిని పొందడము శవాసన. శరీరాన్ని మనసుని పూర్తిగా రిలాక్స్ చేయడము శవాసన. మనం ఎన్ని గంటలు పనిచేసినా ఒక 2 నిమిషాలు శవాసనలో విశ్రాంతి పొందామంటే మళ్ళీ బాడీ రీఎనర్జైజ్ అయిపోతుంది. మెల్లగా ఒక సైడ్కి తిరిగి రిలాక్సింగ్ గా సిట్టింగ్ కి వచ్చేద్దాం. స్లోగా 2 కాళ్ళను దగ్గర పెట్టి ఒక సైడ్కి తిరిగి హ్యాండ్ ని స్ట్రెచ్ చేసుకొని కంఫర్టబుల్ గా కళ్ళు మూసుకొని సిట్టింగ్ పొజిషన్ కి వచ్చేసేయాలి. దెన్ మెల్లగా పామ్స్ ని రబ్ చేసుకొని ఐస్ ని, ఫేషియల్ మజిల్స్ ని రిలాక్స్ చేద్దాం.